దానాన్ని బట్టి వెళ్ళలేని స్తోత్రాలు శుద్ధులు నాయన తండ్రి. మీకు ఇక్కడ దేవుడు ఏర్పరిచిన విధానం ఎంతో బాగుంది, కానీ మీరు దేవునిలో వెదగాలి. అలాంటి ఏముందంటే దేవుడు లోకము ఎంతో ప్రేమించును అద్వితీయ కుమారుడు, మనము ఆయన వైపు తిరగాలి, నా క్రీస్తులో మనం కనిపించాలి. అలా నోహా దినవల్లో నోహా గారు నీతిమంతుడిగా ఎంచబడబట్టి ఆయన దేవుడు ఆయనతో మాట్లాడాడు అని ఆ రోజుల్లో జారత్వానికి మందుకి అన్నిటికీ బానిసైపోయి ఆది కాలంలో చూసినట్టయితే మనము ఎంతో విధంగా అయిపోయారన్నమాట. ఆ రోజుల్లోనే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితమే దేవుడిని చూసుకోలేకపోయారు, కానీ నీతిమంతుడిగా నోహు ఒక్కడే మిగిలాడు. అలా కాకుండా మనం దేవునిలో ఆయన్ని మనం వెతకాలి, క్రీస్తు సువార్తను మనం ప్రకటించాలి, మనం క్రీస్తును కలిగి ఉండాలి. ఎవరిని మనం చూసినా కూడా వీళ్ళు క్రీస్తు బిడ్డలు అనేటట్టుగా చూడాలన్నమాట. మన కొరకు మన పాపముల కొరకు ఆయన నర శరీరధారి పరలోకా నుంచి దిగదారి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసిన చెప్పిన దేవుడైన ఆయన గొప్ప దేవుడైన ఆయన. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్న మీరు ఆయన ఒక్కసారిగా పాపాలు ఒప్పుకుంటే, ప్రభువా నేను పాపాలు చేస్తున్నా, ఇంతవరకు నాయన మమ్మల్ని ప్రేమించిన దేవుడు, అలాగే మా పాపాలను నాయన మీరు